హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మాలతి. మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వియాన్ పుట్టిన తర్వాత ఇదే మా ఫస్ట్ అవుటింగ్ అనమాట. వియాన్కి ఫస్టే, నాకు ఫస్టే అనమాట. వాడు పుట్టిన తర్వాత ఎప్పుడు ఇంట్లోనే ఉంటాం కదా, కొంచెము వాడు పుట్టిన తర్వాత ఏంటి అంటే వాడిని చూసుకోవడము, ఇంట్లో అది ఇదే సరిపోయిందనమాట. మైండ్ కొంచెం రిలాక్సేషన్ కోసం అని చెప్పేసి ఇలా రిసార్ట్ ప్లాన్ చేసామన్నమాట. మా ఆఫీస్ ఫ్రెండ్స్, వాళ్ళ కిడ్స్, నేను, వియాన్ అనమాట. అలా వెళ్తే బాగుంటుంది కదా అని ప్లాన్ చేసాము. వాళ్ళకు కూడా బయట ఎన్వైర్న్మెంట్ అంటే ఏంటో తెలుస్తుంది కదా, ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు, మన ఫేసెసే చూస్తూ ఉంటారు కదా డైలీ. Now, all this Tinus, CSK, and Jubilees. No Tinus, no Jubilees. Come. Vian. ఇంకా ఎంటర్ అవ్వగానే అలా బ్యాన్తో మంచిగా వెల్కమ్ చెప్పారనమాట. చాలా బాగా అనిపించింది అసలు. ఎంటర్ అవ్వగానే స్టార్టింగ్లో ఇలా ఉయ్యాలో ఉండనమాట. కొన్ని వీడియోస్ అండ్ క్లిప్స్ తీసుకుందామని చెప్పేసి ఇంకా అలా తీసుకుంటున్నాం అనమాట. వియాన్ కూడా మంచిగా ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు ఇక్కడ. వాడి అవుట్ఫిట్లో చాలా క్యూట్గా అనిపించాడు. ఎంతమందికి వియాన్ అవుట్ఫిట్ నచ్చిందో కింద కామెంట్ చేయండి, సో దట్ నాకు కూడా తెలుస్తుంది కదా. అలా కొన్ని సెట్ ఆఫ్ గేమ్స్ ఆడుకున్నారు పిల్లలు. ఇంకా మేము కూడా కొన్ని మాకు సెట్ అయ్యే గేమ్స్ మేము ఆడాము, వాళ్ళకి సెట్ అయ్యే గేమ్స్ వాళ్ళు ఆడుకున్నారు. తర్వాత ఇంకా స్విమ్మింగ్ పూల్ సైడ్ వెళ్దాం అనేసి అక్కడ వెళ్ళామన్నమాట. మనకి మజా వచ్చేదే ఆ స్విమ్మింగ్ పూల్ ఇంకా రెయిన్ డ్యాన్స్ వల్ల కదా. సో మేము అక్కడే ఇంకా ఒక 2 to 3 hours స్పెండ్ చేసామన్నమాట లంచ్కి ముందు. స్విమ్మింగ్ పూల్లో చాలా టైమే స్పెండ్ చేసాము. ఇంకా తర్వాత ఇంకా లంచ్ టైం అయిపోయింది, లంచ్కి వెళ్ళిపోయాం. ఫుడ్ అయితే చాలా బాగుండే అనమాట. వియాన్కి కూడా అక్కడే తినిపిస్తాను అనమాట. మోస్ట్లీ బిర్యానీ రైస్ అన్న, కర్డ్ రైస్ అన్న అలా తినిపిస్తాను. మోస్ట్లీ నేను ఏం క్యారీ చేయనండి ఫుడ్. అక్కడ ఏది అవైలబుల్గా వాడికి సూటబుల్ అయ్యే ఆప్షన్స్ ఏముంటే దాన్ని బట్టి తినిపించేస్తాను. వాడికి మిక్స్డ్ వెజ్ బిర్యానీ రైస్ ఇంకా నార్మల్ బగారా రైస్ ఉంటే మంచిగా తినేస్తాడనమాట. సో నాకు వాడి ఫుడ్ ప్రాబ్లంలో ఎలాంటి ఇబ్బంది అనిపించదు అనమాట. ఇంకా ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవి అయితే ఖచ్చితంగా క్యారీ చేస్తాను, మధ్యలో ఇస్తాను. వాడికి ఆ ఎనర్జీ ఉండాలి కదా, మనతో రోజంతా ఉండాలి. మనం ఇలా కిడ్స్ని బయట తీసుకెళ్ళినప్పుడు వాళ్ళని ఫ్రీగా వదిలేయాలండి. ఎందుకంటే వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. మట్టి ముట్టుకుంటున్నాడు అనేసి, రాళ్ళు ముట్టుకుంటున్నాడు అనేసి వెంటనే వాళ్ళని వాష్ చేయడము అలా ఇలా చేయకూడదండి. ఎందుకంటే మనము అందరము మట్టి, రాళ్ళు ఇవి ముట్టుకునే కదా పెరిగింది. వాళ్ళకు కూడా అలా అది టచ్ చేస్తే ఆ ఫీలింగ్ అనేది వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా. రాళ్ళైనా సరే, మట్టి అయినా సరే ముట్టుకొనివ్వండి, వాళ్ళని ఎక్స్ప్లోర్ చేయనివ్వండి. ఎందుకంటే అలా అయితేనే వాళ్ళకు నేచర్ అనేది ఏంటి అనేది తెలుస్తుంది అన్నమాట. కాకపోతే ఏంటి అంటే మనం అక్కడే ఉండి వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఎలాంటి రాళ్ళు కానీ మట్టి కానీ నోట్లో పెట్టుకోకుండా చూసుకోవాలి. ఎందుకంటే రాళ్ళు మట్టి వాళ్ళు ఆడుకోవడం వల్లనే కదా దాన్ని వాళ్ళకి. మమ్మీ చెప్పు మమ్మీ, ఇదేంటమ్మా? డాలెత్తాం దాంట్లో పెట్టేసాను, ఇది దాంట్లో పెట్టేసి. ఓకే వియాన్. సో అదే అనమాట, వాళ్ళకి అది ఎక్స్ప్లోర్ చేస్తేనే కదా తెలిసేది ఎన్వైర్న్మెంట్ ఎలా ఉంటుంది, బయట పీపుల్ ఎలా ఉంటారు అనేసి. మనకి ఎంత కుదిరితే అంత వీళ్ళని బయట ఎక్స్ప్లోర్ చేయడానికే చూడాలండి. ఎందుకంటే నార్మల్గా మన ఇంటి ముందు ఆడిచ్చినా సరే, లేదంటే మన ఇంటి దగ్గరలో పార్క్స్ అవి ఉంటాయి కదా, అక్కడికి తీసుకెళ్తే ఏంటంటే వీళ్ళు పీపుల్తో మింగుల్ అవుతారు, చిన్నపిల్లలతో ఆడుకుంటారు. సో వాళ్ళ స్కిల్స్ డెవలప్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. చెప్పు మమ్మీ.
మనకి రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది, వాళ్ళకు కూడా చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది కదా ఇలా బయట తీసుకెళ్తే. ఏమంటారు, మన ఫ్రెండ్స్ కిడ్స్తో ఆడుకుంటారు, వీళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తారు, వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తారు, అలా కొంచెము యాక్టివ్గా ఉంటారు కదా. సో మోస్ట్లీ ఇలా అవుటింగ్స్ కానీ పార్క్స్కి కానీ లేదంటే ఇంటి బయట ఆడిపించడానికి కానీ మోస్ట్లీ ప్రిఫర్ చేస్తూ ఉండాలన్నమాట. అలా అయితేనే సరే వాళ్ళు కొంచెము యాక్టివ్గా ఉంటారు కదా. ఇదండి. ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. బాయ్ బాయ్.